హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు చికెన్ వండుతున్నాం. చూడండి, చికెన్ వంట కోసం ముందుగా 1 కిలో చికెన్ తీసుకోవాలండి. తర్వాత దానికోసం ఇలా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా కోసి పెట్టుకోవాలి. కరివేపాకు కూడా పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్, చికెన్ కోసం అల్లం తెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము చికెన్ అనేది బ్యాచులర్ లైఫ్లో సింపుల్గా వండడం కోసం ఇలాగా చికెన్లో టమాటా మరియు అల్లం తెల్లుల్లి పేస్టు, కరివేపాకు మొత్తం ఇలా అన్నీ వేసాను దీంట్లో. చూడండి, మొత్తం కలిపి అన్నీ వేస్తాను దీంట్లో. ఫ్రెండ్స్, ఇదిగోండి, చికెన్కి తగ్గట్టు 2 స్పూన్ల కారం మరియు 1 టీ స్పూన్ పసుపు, ఇంకా ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కొంచెం ఉప్పు వేసుకొని, అంటే మనకు తెలుస్తుంది కదా, కొంచెం దానికి తగ్గట్టు కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం చేయాలంటే దీన్ని మొత్తాన్ని మంచిగా కలుపుకొని 1 అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, అలా వండుకున్నా పర్లేదు. ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నీట్గా మసాలా పట్టేలా ఫుల్ కలుపుకొని, దీనికి మీకు ఎటువంటి పని ఏమి ఉండదు. డైరెక్ట్ దీన్ని గ్యాస్ పైన పెట్టి వండుకోవడమే, ఇంకా ఏముండదు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా తొందరగా కూడా అయిపోద్ది. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మనము గ్యాస్ పైన పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం గ్యాస్ వెలిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇలా వెలిగించుకొని దీనిపైన ఒక మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి మనం మంచిగా గంటతో కలుపుకోవాలండి. చూడండి, ఇప్పటికే మంచి కలర్ఫుల్ వచ్చింది. మరి కొద్దిసేపు ఒక పావు గంట ఇలా స్టీమ్ చేసుకుంటే లో ఫ్లేమ్లో మీకు చికెన్ బాగా తయారైపోతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక దఫా వీలైతే మీరు కూడా ఇలా ఒక ట్రై చేయండి. అన్నీ కలిపి చూడండి. ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు తినడానికి రెడీ అయ్యింది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. వీలైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చూడండి, ఇది రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అలా తినేయాలనిపిస్తుంది. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.